శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. గాంగేయుడు బలాధికుడు మహావీరుడు అవుతాడు. అందుచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటికే తీసుకువెళుతున్నాను. ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యమయ్యింది. భార్యా విరహం పుత్ర విరహం బాధిస్తున్న నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకున్నాడు శంతనుడు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్యపాలనలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది. ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు. తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు. ఒక యువకుడు, స్ఫురద్రూపి, ఆజానుబాహువు, విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. శంతనుడు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మరిచిపోయాడు. వయసులో ఉన్నప్పటికీ మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్యా కౌశలం బాణప్రయోగం లాఘవం. మానవ మహావీరులకే కాదు, దేవదానవులకు కూడా అసంభవం. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఈ పూటకు ముగించాడు.